హాయ్ అండి అందరికీ నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈరోజు మీ ముందుకు ఒక మంచి రెసిపీ అయితే తీసుకొచ్చానండి. అదే పచ్చి బఠానీల సాంబార్. దానికి కావాల్సిన వెజిటేబుల్స్ వచ్చేసి ఆలు, వంకాయలు, క్యారెట్, టమాటో ఇవన్నీ కట్ చేసి మనం పెట్టుకోవాలి. మనం ఇప్పుడు రెసిపీకి కారం అనేది రెడీ చేసుకుందామండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ధనియాల పౌడర్, అలాగే కారం పౌడర్, ఇవి రెండు మనకు కావాల్సినంత తీసుకోవాలి. రెసిపీకి ఫ్లేవర్ అయితే కావాలి కదండి, దానికోసం కొత్తిమీర తీసుకోవాలి కావాల్సినంత. అలాగే ఒక టమోటోని కట్ చేసుకొని పెట్టుకోవాలి. మరియు కొబ్బరి అనేది వేసుకోవాలి. అది పచ్చి కొబ్బరి అయినా పర్లేదు, ఎండు కొబ్బరి అయినా పర్లేదండి. పచ్చి కొబ్బరి అయితే కొంచెం టేస్ట్ బాగా వస్తుంది. అలాగే ఒక తెల్లగడ్డ మరియు ఎర్రగడ్డ హాఫ్ కట్ చేసుకోవాలండి, ఎర్రగడ్డ. అలాగే దీన్ని మిక్సీ పట్టుకోవాలి కదండి, అందుకు నేను మిక్సీ జార్లోకి అయితే వేసుకుంటున్నా. బాగా గ్రైండ్ చేసుకొని, బాగా నున్నగా కావాలండి, బాగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇది నా ఛానల్లో వచ్చేసి మొదటి వీడియో అండి. ఏమన్నా తప్పు ఉంటే క్షమించండి. తప్పు ఏది లేదు అనుకుంటున్నా, కానీ చూసే వాళ్ళకి తెలుస్తుంది కదా. బఠానీలు అయితే కడిగి పెట్టుకోవాలండి. మేము వచ్చేసి 1/2 kg బఠానీలు తీసుకున్నాము. అవి కడిగి కుక్కర్లోకి అయితే వేసుకుంటున్నామండి. మరియు మనం కట్ చేసుకున్న క్యారెట్, ఆలు, వంకాయలు, టమోటో అంతా కుక్కర్లోకి వేసుకోవాలండి. నేను చాలా రోజుల నుంచి యూట్యూబ్ ఛానల్ చేయాలి అనుకుంటున్నా, కానీ కొన్ని కారణాల వల్ల చేయలేకపోయినాను. కానీ ఇప్పుడు అది విజయవంతంగా చేస్తున్నాను. పట్టుకున్న కారం అయితే మిక్స్ చేసుకోవాలి. అలాగే మనకి ఎన్ని నీళ్ళు కావాలంటే అన్ని పోసుకోవచ్చు. ఎక్కువ పోసుకుంటే ఏం బాగుండదు, కొంచెం చిక్కగా ఉంటేనే రెసిపీ చాలా బాగా వస్తుంది. అలాగే దానిలోకి కొంచెం పసుపు పొడి, మళ్ళీ రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలండి. ఇంకా కుక్కర్ మూత వేసేసి మనం గ్యాస్ మీద పెట్టేసేదే. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి నాకు. నేను 2 విజిల్స్ అయితే పెట్టేస్తున్నా, ఎందుకంటే చాలా విజిల్స్ పెడితే చిమిడిపోతుంది. కుక్కర్ది విజిల్ పోయినిచ్చి మనం తిరుగుబాతుకు అయితే పెట్టేసుకుంటున్నా ఫ్రెండ్స్. పెనం పెట్టుకొని దాంట్లోకి కొంచెం నూనె వేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి కట్ చేసుకున్న ఆనియన్స్ వేయాలి. అది కొంచెం ఎర్రగా వచ్చేంత వరకు వేసేసి మళ్ళీ దానిలో కట్ చేసుకున్న టమోటోలు కూడా వేసుకోవాలి. టమోటోలు వచ్చేసి మనం ఫ్లేవర్ కోసం వేసుకుంటున్నామండి. టమోటో వేసుకుంటే కొంచెం బాగుంటుంది రెసిపీ. మీకు ఒకవేళ టమోటోలు వద్దు అనుకుంటే స్కిప్ చేయొచ్చు. మొత్తం బాగా ఫ్రై అయ్యించి అలాగే మనం ఉడికిచ్చిన సాంబార్ తిరుగుబాటులోకి వేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి మనం సాంబార్ని తిరుగుబాటులోకి వేసుకోవడం వల్ల పచ్చి వాసన వెళ్ళిపోతుంది. అలాగే కొద్దిసేపు సాంబార్ని తిరుగుబాతులో మరిగించడం వల్ల తిరుగుబాతు ఫ్లేవర్ అనేది సాంబార్లో కలిసిపోతుందండి. చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చండి. అంతే, చూడండి అయిపోయింది సాంబార్. నేను చాలా రోజుల నుంచి ఛానల్ పెట్టాలి అనుకుంటున్నా, కొన్ని కారణాల వల్ల పెట్టలేకపోయినా, కానీ ఈరోజు మీ ముందుకు ఒక రెసిపీ అయితే తీసుకొచ్చాను. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి నాకు. మీరు నన్ను సపోర్ట్ చేయడం వల్ల మీ ముందుకు మంచి రెసిపీలు అయితే తీసుకొస్తానండి తప్పకుండా. అంతే అండి, మన రెసిపీ అయితే రెడీ అయిపోయినట్టే. మళ్ళీ లాస్ట్గా కొంచెం మనకు ఫ్లేవర్ కోసం దాని మీద కొత్తిమీర అయితే వేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.